శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణ్య నమః. మనకు ఏదైనా పెద్దలు చెప్పేటువంటి మాట లేదా ఎవరైనా బాగా ఎక్కువగా కష్టపడి పనిచేస్తుంటే ఏదైనా కంకణం కట్టుకొని పనిచేస్తున్నావరా అని చాలామంది అడిగేటువంటి వాళ్ళు. ఆ కంకణం అనేటువంటి దాన్ని కట్టుకొని పని చేస్తే ఆ ఫలితం అనేటువంటిది ఎక్కువగా పొందుతారని, దాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తారని చెప్పి మనకు పెద్దల నుంచి వచ్చినటువంటిది శాస్త్రం కూడా. రక్షాబంధనం అనేటువంటిది ఉంటుంది మనకు ప్రతి విషయంలో కూడా. అదే రక్షని ఒక సంవత్సర కాలం పాటు ఉంచుకునేటువంటి విధంగా మన కుటుంబంలో ఏదైనా ఉన్నతి కోసం ఆర్థికంగా బాగలేమా, లేదా ఆరోగ్యంగా బాగలేమా, లేదా ఏ పని చేస్తున్నా ఆ పనిని పూర్తి చేసుకోలేకపోతున్నామా, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా పూర్తి స్థాయిలో అష్టముఖ గండబేరుండ లక్ష్మీనారసింహ రక్ష అనేటువంటిది కల్పవృక్ష నారసింహ స్వామివారి యొక్క సన్నిధిలో సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ధనత్రయోదశి రోజు మనం ఆ కంకణాన్ని కట్టడం జరుగుతుంది. ఎలాంటి సంకల్పం ఉన్నా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ధర్మబద్ధంగా నీ కుటుంబ ఉన్నతికి ఉపయోగపడేటువంటి ఎలాంటి సంకల్పమైనా తప్పకుండా మనం నెరవేర్చుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి సాధనం ఈ రక్ష. ఈ రక్షని కట్టుకొని, అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయా, సంవత్సర కాలం ఉంచుకోవాలి అలాంటి, ఖచ్చితంగా ఇది సంవత్సర కాలం ఉంచుకోవాల్సినటువంటి రక్ష. దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏం లేదు. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం దాన్ని తప్పకుండా అనుష్ఠానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇది తప్ప దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు కానీ ఇలాంటివి ఏం లేవు. ఏదైనా ఉన్నా కూడా ఆ ధనత్రయోదశి రోజు కట్టే రోజు తప్పకుండా చెప్పడం జరుగుతుంది. దీనికి విశేషమైనటువంటి ఆహారంలో కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఎలాంటి నియమాలు కూడా ప్రత్యేకంగా లేవు. కాబట్టి మనం కూడా, అంటే స్వామి సాధారణంగా ఒక కంకణం కట్టుకుంటే మనం ఖచ్చితంగా మార్పు వస్తుందా అని చాలామందికి డౌట్ రావచ్చు. గత 8 సంవత్సరాల నుంచి, ఇది 9వ సంవత్సరం, గత 8 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ 3 సంవత్సరాలు ఈ కంకణాన్ని మేం కట్టుకొని మా కుటుంబంలో ఉన్నటువంటి ఉన్నతి చూసి, ఆ తర్వాత 3 సంవత్సరాలు మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి దాంట్లో కట్టి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నతి చూసి గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలామంది భక్తులకు, అంటే 32, 54, 108 ఇలా సంఖ్యను పెంచుకుంటూ పోయి ఈ సంవత్సరం ఒక 1008 కుటుంబాలకి రక్షణ ఇవ్వాలి అనేటువంటి సంకల్పాన్ని చేసుకొని కేవలం 1008 మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు నమోదు చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ కంకణానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 19వ తారీఖు ఉదయం ప్రత్యక్షంగా భద్రాచలంలోని కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధికి మనం వచ్చి ఈ కంకణాన్ని మనం కట్టించుకోవాలి. 18వ తారీఖు రాత్రి సింహలగ్నంలో దీనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజను, అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి హోమాన్ని, కుబేర హోమాన్ని, అష్టముఖ గండబేరుండ లక్ష్మీనారసింహ హోమాన్ని నిర్వహించి కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ఉంచి ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహించిన తర్వాత మనకు కట్టడం జరుగుతుంది. ఈ కంకణాన్ని ధరిస్తే తప్పకుండా సకల విధమైనటువంటి విజయాన్ని మనం పొందడానికి అత్యద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు రావాలనుకుంటే ఒక్కసారి కల్పవృక్ష నరసింహ స్వామివారి దర్శనాన్ని చేసుకోండి. ధనత్రయోదశి రోజు ఈ రక్షణ కట్టుకోండి. విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. సర్వేజనా సుఖినో భవంతు.